న్యాయంగా మన పాపముల కొరకు నేను గతంలో మొక్కినోళ్ళు ఎవ్వరూ ఏమీ చెయ్యాల. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాల లిస్టే బోల్డ్ అంత ఉంది. అసలు తాము పాపులమని నేను మొక్కినోళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు. తాము పాపులై ఉండి మళ్ళీ నేను పాపినై ఉండి మొత్తం క్యూలో నిలబెడితే మమ్మల్ని మొత్తం రక్షించేవాడు ఎవరు? ఆ పాపాలకు జవాబు చెప్పినోడు ఎవరు? ఆ పాపాలు పోకపోతేనేమో బతుకులో మనశ్శాంతి లేదయ్యా, సచ్చిన తర్వాత నరకమయ్యా, ఈ రెండింటి నుంచి కాపాడే దిక్కేవుడు. ఇంతకు పాపాలు ఎట్టబోతాయి? ఒక్కటే, తప్పు చేసిన వాడికి శిక్షే న్యాయం. లంచం తీసుకొని కమిషన్లు తీసుకొని వదిలేయటం అన్యాయం. చెప్పండి, తప్పు చేసిన వాడికి శిక్ష న్యాయమా, లంచం న్యాయమా? గట్టిగా చెప్పాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది శిక్ష అనేసారు కేక? సూపరం. అసలు నేను ఇంతవరకు ఒక పాపం కూడా చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. జనంలో ఒక్క చెయ్యన్నా లేచిందేమో చూడండి. ఎందుకు? అందరి మనస్సాక్షి పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నోళ్లే కాదు, లోకంలో పోయి అడుగు, ఒక్కడు కూడా ఒప్పుకోడు. నువ్వే తప్పు చేయలేదంటే ఎందుకు చేయాలా? ఇన్నుండే చేయని దేవుడు ఉన్నాడయ్యా, అందరం చేశాం అంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని చెబుతుంది వాక్యం. ఇప్పుడు ఎట్ట మరి? పాపానికి ఏం కావాలంటే అందరు గట్టిగా చెప్పారు శిక్ష అని. మీరు పాపులు కాదంటే పాపులమే అన్నారు. మరి ఇప్పుడు న్యాయం ప్రకారం మీకు, నాకు, మనందరికీ, లోకమంతటికి ఏం జరగాలి? శిక్ష. కానీ శిక్ష పడింది. కానీ ఎవరి మీద పడిందో తెలుసా? మనందరికీ ప్రతిగా తన్ను తానే అర్పించుకున్న దైవ కుమారుడి మీద పడింది శిక్ష. తండ్రి అయిన దేవుడు న్యాయముగా మనందరికీ తీర్పు విధించాడు. ఆ తీర్పు మరణదండన. మన దోషములకు మనకు వచ్చిన శిక్ష మరణదండన, ఘోరమైన మరణం. అయితే మనందరము దేవుని పిల్లలం గనుక, దేవుడు మనందరిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక మనము నశించకుండునట్లు మనందరి పాపములకు మనం ఏమిచ్చినా చెల్లదు గనుక, శిక్ష ఒక్కటే న్యాయము గనుక, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం మనందరి తండ్రిగా ఆయన ఉన్నప్పటికీ, న్యాయాధిపతి కూడా ఆయనే కాబట్టి, జడ్జి కూడా ఆయనే కాబట్టి, మనందరి పాపములకు జడ్జిగా శిక్ష విధించాడు. అక్కడ జడ్జిగా న్యాయానికి న్యాయం చేశాడు. ఆ విధించిన ఆయనే మనకి తండ్రి కూడా అయ్యున్నాడు గనుక మనందరి బాధ్యత నెరవేర్చడానికి జడ్జిగానేమో న్యాయం ప్రకారం శిక్ష వేశాడు. మనందరికీ తండ్రిగానేమో ఈ కుటుంబం అంతటికి ప్రతిగా, మనందరి పాపముల కొరకు ప్రతిగా, ప్రాయశ్చిత్తముగా ఆ శిక్షను తానే తన మీద వహించుకొని మనకు బదులు తన ప్రాణం పెట్టి మన దోష శిక్ష తను సిలువపై మోసి ఇప్పుడు ఆయన యందలి విశ్వాసం ఉంచిన మనందరికీ రక్షణ ప్రసాదించాడు.